హాయ్ దోస్తులు అందరూ గుడ్ మార్నింగ్ అండి. అంతా మంచిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈరోజు బీచ్ పల్లికి వెళ్ళాను. అక్కడ చూడండి, చేతి కట్టుకోవడానికి రకరకాల దారాలు రకరకాల డిజైన్లలో ఉన్నాయి. ఇది వచ్చేసి బీచ్ పల్లి స్వామి దగ్గర టెంపుల్, ఆంజనేయ స్వామి దగ్గర దింపినానంటే చూడండి, ఈ చిత్రంలో ఎన్ని వెరైటీస్ దారాలు ఉన్నాయి. అలాగే కుమ్మని కట్టుకోవడానికి స్వామివారి ప్రసాదం దారాలు, అలాగే చాలా వెరైటీస్కి ఉన్నాయి. చూడండి ఒకసారి మీరందరూ ఇక్కడ శివస్వాములు కూడా దారాలు కట్టుకోనికే చాలామంది ఉన్నారు. చూడండి టెంపుల్ ఒకసారి ఎంత మంచిగా ఉందో. మీరు ఎంతమంది బీచ్ పల్లి స్వామి టెంపుల్ని దర్శించుకున్నారో కూడా కామెంట్ చేయండి. నిజంగా చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. బీచ్ పల్లి ఆంజనేయ స్వామి స్వయంగా వెలిచాడు ఇక్కడ. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పూజారులు వచ్చేసి వాల్మీకి వాళ్ళండి. ఇక్కడ పోయే వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు. చూడండి ఒకసారి ఈ దృశ్యాన్ని. ఇక్కడ ఇది గుడి బయట అండి. ఒకసారి బయటకు వచ్చే టైంలో తీసిన. చూడండి ఇక్కడ వచ్చేసి మండపాలు కూడా ఎలా కట్టారో చాలా మంచిగా ఉంటుందండి టెంపుల్. మండపాలు చూడండి, ఇక్కడ భక్తుల కొరకు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మీలో ఎంతమంది బీచ్ పల్లి స్వామి సందర్శించారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూడండి ఇక్కడ స్వామివారి రథం అండి, ఇది చిన్న రథం ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు బీచ్ పల్లికి వెళ్ళడం. చూడండి ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములు చూడండి, ఇక్కడ క్యూలో ఉండి దారాలు ఎలాగుంటున్నాయి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు.